ఎన్ని రఫేల్ జెట్లు కూలిపోయాయో ప్రధాని మోడీ లెక్క చెప్పాల్సిందేనన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్పై కాంగ్రెస్ నేతలకు నమ్మకం లేదా అని ప్రశ్నించారు. కేంద్రం తీసుకునే ఏ చర్యలకైనా మద్దతిస్తామన్న వారు ఇప్పుడెందుకు అలా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఇందిరాగాంధీ కీర్తిస్తున్న కాంగ్రెస్ నేతలు ఆమె హయాంలో ఎందుకు పీఓకేను స్వాధీనం చేసుకోలేదో చెప్పాలంటూ ప్రశ్నించారు. మోడీ గారు తెచ్చిన రాఫెల్ యుద్ధ విమానాలు మన పాకిస్తాన్ కూల్చింది. ఎన్ని కూల్చిందో రాఫెల్ గురించి చెప్పమంటే ఈరోజు చర్చ లేదు. ఈరోజు మన దేశం కాదని ఇతర దేశాల నుంచి రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసిన మోడీ గారు మీరు జవాబు చెప్పండి. మన పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో ఎన్ని రాఫెల్ యుద్ధ విమానాలు పాకిస్తాన్ నేలగూల్చిందో మీరు లెక్క చెప్పండి. రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యాఖ్యలు దేశద్రోహ వ్యాఖ్యలు. ఇది పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషించే విధంగా ఉంది. ఇది భారత సైన్యం యొక్క ఆత్మవిశ్వాసాన్ని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉంది. అక్కడ పోయి యుద్ధం చేసింది నరేంద్ర మోడీ గారు రాఫెల్ వేలే భారత సైనికులు చేశారు. ఒసామా బిన్ లాడెన్ ట్విన్ టవర్స్ బద్దలు చేస్తే ధ్వంసం చేస్తే 3,000 మంది చచ్చిపోయారు, 6,000 మంది గాయాలపాలయ్యారు. కానీ అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికాకు ఒసామా బిన్ లాడెన్ మట్టుబెట్టడానికి 11 సంవత్సరాలు పట్టింది. కానీ పహల్గాం సంఘటన జరిగిన 15 రోజుల పాట 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినటువంటి సైన్యం భారత సైన్యం, అటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం.